ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. జైలు వద్ద గుమిగూడిన టీడీపీ అభిమానులు రేవంత్ కు మద్దతుగా నినాదాలు చేశారు. జైల్లో వైద్య పరీక్షల తర్వాత రేవంత్ కు ప్రత్యేక బ్యారక్ కేటాయిస్తారు. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు జడ్జి అనుమతించడంతో ఆయన్ను ఏసీబీ అధికారులు జైలుకు తీసుకొచ్చారు. అసెంబ్లీకి రావడంతోనే రేవంత్ ను టీటీడీపీ నేతలు ఆలింగనం చేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా పరామర్శించారు. అసలేమీ జరగనట్లే అందరినీ చిరునవ్వుతో పలకరించారు రేవంత్. కాసేపు టీడీఎల్పీ ఆఫీసులో పార్టీ నేతలతో మాట్లాడారు. మళ్లీ బయటకు వచ్చి ఓటింగ్ హాల్లోకి వెళ్లారు. కానీ చాలాసేపు రేవంత్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. మధ్యాహ్నం వరకు అసెంబ్లీ ఆవరణలోనే గడపాలని భావించారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయనపై రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రిటర్నింగ్ అధికారి రేవంత్ ను వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ బయటకు వచ్చేశారు. వెంటనే ఆయన అధికారులు జైలుకు తరలించారు. 2 గంటలకు పైగా అసెంబ్లీలోనే గడిపారు రేవంత్ రెడ్డి.